హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఇది యాసిడ్ అండ్ బేస్ నిన్న ఆల్రెడీ క్లాస్ చెప్పాను కదా, దాని కంటిన్యూషన్. ఇది పార్ట్ 2. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ వరకు చెప్పుకున్నాము. ఎలా ఆమ్లము క్షారము తగిన మొత్తంలో ఉంటే మనకు ఖచ్చితంగా అనేది వచ్చిన పదార్థం, అంటే ఆమ్లము క్షారము రెండు సమానంగా ఉంటే ఒక కొత్త పదార్థం ఏర్పడుతుంది. దానినే లవణం అని అంటాం కదా, దాన్ని నిన్న క్లాస్లో చెప్పాను. ఈ లవణం యొక్క స్వభావం ఆమ్లంగా లేదా క్షారంగా లేదా తటస్థంగా ఉండవచ్చు. దానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్. దీన్ని కాస్టిక్ సోడా అంటారని 6th క్లాస్లో ఫస్ట్లో వస్తుంది. ఇది ఒక టెస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. అది నిన్న కామెంట్ సెక్షన్లో పెట్టమన్నాను, ఎవరు పెట్టలేదు. చూడండి, ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. దీని ద్వారా ఏమవుతుందంటే సోడియం క్లోరైడ్ ఏర్పడుతుంది. దానినే మనం సాల్ట్ అంటాం. దాని యొక్క సాధారణ రూపం ఏంటిదంటే సాల్ట్, ఉప్పు అని అంటాం, ఓకేనా. అండ్ నీరు కూడా ఏర్పడుతుంది, ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ టాపిక్ ఏంటిదంటే నిత్య జీవితంలో తటస్థీకరణం ఏ విధంగా జరుగుతుంది. తటస్థీకరణం అంటే ఏంటిది? ఆమ్లం అనేది 10 పాయింట్స్ ఉంటే ఈ క్షారం అనేది కూడా 10 పాయింట్స్ ఉండాలి. దాన్ని తటస్థీకరణం అని అంటాం. మరి నిత్య జీవితంలో మనం చూసే వాటిలో కొన్ని తటస్థీకరణ చర్యలు ఉన్నాయంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. అజీర్తి అనేది ఒక నిత్య జీవితంలో జరిగే తటస్థీకరణానికి ఎగ్జాంపుల్. అది ఏ విధంగానో చూద్దాం. మన జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. ఇది ఇంతకుముందు క్రితం చెప్పిన చాప్టర్లో ఖచ్చితంగా ఉంది. జంతువుల పోషణలో ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ జీర్ణాశయంలో రిలీజ్ అవుతుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాము. ఆ క్లాస్ ఎవరైనా చూడకపోతే, ఇది నేను వరుసంటే సిరీస్ చేస్తున్నాను కదా 6th నుంచి, ఇది మధ్యలో చూడకుండా ఫస్ట్ నుంచి చూడండి, మీకు కంటెంట్ ఏందనేది అర్థమవుతుంది, ఓకేనా. మన జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది, అంటే HCl అంటాం. కానీ జీర్ణాశయంలో ఆమ్లము ఎక్కువగా ఉంటే అది అజీర్ణానికి కారణమవుతుంది. కొన్నిసార్లు అజీర్తి మనకు బాధాకరంగా ఉంటుంది. ఆ అజీర్తి నుండి ఉపశమనం పొందడానికి మనం మెగ్నీషియం హైడ్రాక్సైడ్ను కలిగి ఉన్న మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వంటి యాంటాసిడ్ను తీసుకుంటాం. అంటే ఏంటి ఫ్రెండ్స్, చూడండి, మనం ఏదైనా ఫుడ్ ఎక్కువ తీసుకోవటం కానీ లేకపోతే ఫుడ్ తక్కువగా తీసుకోవటం కానీ, అంటే ఒక పర్టికులర్ టైంలో ఫుడ్ తీసుకోవటం వల్ల మన జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. అసలు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఎందుకు రిలీజ్ అవ్వాలి? హైడ్రోక్లోరిక్ యాసిడ్ వలన ఉపయోగం ఏంటిది అని అంటే, ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మనం తీసుకున్న ఆహారంలోని ఇప్పుడు మన శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియా కానీ ఏదైనా హానికరం చేసే పదార్థాలు కానీ మన శరీరంలోకి ఆహారంతో పాటు వస్తే ఈ బ్యాక్టీరియాని ఏం చేస్తుందంటే ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది నాశనం చేస్తుంది, దాన్ని అంతమొందిస్తుంది. అయితే ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని కనుక ఎక్కువైతే, అంటే తీసుకున్న ఫుడ్ ఏమో తక్కువ, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏమో ఎక్కువ రిలీజ్ అయితే మనకి అక్కడ ఈ ఆమ్లం అనేది మన జీర్ణాశయంలో ఎక్కువ అవుతుంది. మరి జీర్ణాశయంలో ఆమ్లం అనేది ఎక్కువ అవుతుంది అనుకోండి, మనం ఫుడ్ తీసుకోకపోయినా ఆమ్లం అనేది కంపల్సరిగా రిలీజ్ అవుతుంది ఆ టైంకి. అలాంటప్పుడు ఏమవుతుంది, చాలామంది అంటారు కదా గ్యాస్ ట్రబుల్ వచ్చింది మాకు అని. కొంచెం చిన్న పదార్థం తీసుకున్నా సరే వాళ్ళకి ఏమవుతుందంటే కడుపు మొత్తం నిండిపోయినట్టు, అజీర్తిగా, అంటే ఒక బాధాకరంగా వాళ్ళు అయిపోతారు. అంటే దానికి కారణం ఏంటంటే ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుందంటే మనం తక్కువగా ఆహారం తీసుకున్నా లేకపోతే తీసుకోకపోయినా సరే ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది తన పని తానుగా రిలీజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనం అజీర్ణానికి, అంటే ఏదో తెలియని ఫీలింగ్, కడుపులో మంట కానీ లేకపోతే అజీర్ణంగా ఫీల్ అవుతాం. అంటే జీర్ణం అవ్వలేదని కడుపు మొత్తం కుట్టుగా ఉంటుందని అంటూ ఉంటారు పెద్దోళ్ళు. కడుపు మొత్తం కుట్టుగా ఉంటుంది, ఏదో నిండిపోయినట్టు ఉంటుంది అని అంటారు. ఆ ఫీలింగ్స్ మొత్తం దేని వలన వస్తాయి అంటే మన జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు. అయితే ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే మరి ఆమ్లమేమో 10 పాయింట్లు ఉంది. మరి ఆమ్లాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? మనం క్షారాన్ని ప్రయోగించాలి. క్షారాన్ని ఏం చేయాలి? మన జీర్ణాశయంలోకి ఎంటర్ చేయాలి అని అంటే ఆల్రెడీ ఆమ్లము 10 పాయింట్స్ ఉంది. మరి ఆమ్లం 10 పాయింట్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఆమ్లాన్ని మనం కలపవచ్చా? కలపకూడదు. కలిపితే ఏమవుతుంది? ఎక్కువ బాధ అనేది మనకు కలుగుతుంది, ఓకేనా. మరి
ఆమ్లం అనేది ఎక్కువ ఉంది, ఆ ఆమ్లాన్ని తగ్గించడానికి ఖచ్చితంగా మనం క్షారాన్ని కలపాలి. ఆమ్లం 10 పాయింట్స్ ఉంటే క్షారం కూడా 10 పాయింట్స్ ఉండే క్షారాన్ని మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందని అంటే ఆమ్లము క్షారము సమానంగా ఉండబట్టి ఆ తటస్థీకరణ చర్య అనేది మన జీర్ణాశయంలో జరుగుతుంది. దానికి అంటే 10 పాయింట్స్ ఉన్న క్షారం ఏంటిది ఇక్కడ? మెగ్నీషియం హైడ్రాక్సైడ్. 10 పాయింట్లు అనేది నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను, ఓకేనా? అయితే ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కలిగి ఉన్న మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వంటి యాంటాసిడ్ అంటే ఏంటిది? యాసిడ్కి వ్యతిరేకంగా పనిచేసే దాన్నే యాంటాసిడ్ అని అంటాం, ఓకేనా? ఇది అధిక ఆమ్ల ప్రభావాన్ని ఏం చేస్తుంది ఫ్రెండ్స్? ఇది అధిక ఆమ్ల ప్రభావాన్ని తటస్థీకరిస్తుంది, అంటే న్యూట్రలైజ్ చేస్తుంది, ఓకేనా? న్యూట్రలైజ్ చేస్తుంది. ఏది? మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని కలిగి ఉన్న మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఆ యాంటాసిడ్గా పనిచేసి అది అధిక ఆమ్ల ప్రభావాన్ని ఏం చేస్తుందంటే తటస్థీకరిస్తుంది, న్యూట్రలైజ్ చేస్తుంది. అప్పుడు మనకి ఈ జీర్ణాశయం అనేది ఫ్రీ అవుతుంది, ఆ బాధ నుండి మనం విముక్తి పొందుతాం, ఓకేనా? ఇక్కడ చెప్పే ప్రతి పాయింట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కుదిరితే మీరు ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చినప్పుడు రాసుకుంటే మీకు ఇంకా బెటర్, ఎందుకంటే చాలా గుర్తుంటుంది, ఓకేనా? మనకు 10th క్లాస్లో ఏమి ఇచ్చారంటే మీ ఇంట్లో ఎవరైనా అజీర్ణానికి కారణమై అంటే HCl ఎక్కువగా రిలీజ్ అయ్యి అతను బాధపడుతుంటే అతనికి ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది లేకపోతే మీరేం తీసుకుంటారు అని ఇచ్చాడు ఫ్రెండ్స్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది లేకపోతే మీరు ఏం తీసుకుంటారు అని ఇచ్చిండు. దాని కింద కొన్ని ఆప్షన్లు ఇచ్చారు, సల్ఫ్యూరిక్ యాసిడ్ అని, వెనిగర్ అని చాలా ఇచ్చారు. ఇంకోటి ఏమి ఇచ్చారంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, దాన్నే మనం బేకింగ్ సోడా అని అంటాం. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా అజీర్ణతో అంటే HClతో బాధపడుతున్న వ్యక్తికి ఈ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కలిగి ఉన్న మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వంటిది లేకపోతే మనం ఈ బేకింగ్ సోడాని యూజ్ చేస్తే ఆ ఆమ్లం యొక్క ప్రభావాన్ని మనం న్యూట్రలైజేషన్ చేయవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? ప్రతిదీ క్లియర్గా చెప్తున్నాను. ఎక్కడైనా అర్థం కాకపోతే బ్రదర్ మాకు ఈ టాపిక్ అర్థం కాలేదు, మరలా దీన్ని చెప్పండి అంటే నేను చెప్తాను, ఓకేనా? ఇక్కడ ఇది ఫస్ట్ ఏం చేసాము, జీర్ణ వ్యవస్థలో ఏ విధంగా ఈ తటస్థీకరణం అనేది జరుగుతుందని చెప్పాను. ఇక్కడ చీమకాటు ఇంపార్టెంట్ మనకు. చూడండి, చీమ కుట్టినప్పుడు అది ఆమ్ల ద్రావణాన్ని మన చర్మంలోకి పంపిస్తుంది. చీమ కుట్టినప్పుడు అది ఏం చేస్తుందంటే ఆమ్ల ద్రావణాన్ని మన చర్మంలోకి పంపిస్తుందంట. మరి ఆ ఆమ్ల ద్రావణాన్ని ఏమంటాం మనం? ఫామిక్ ఆమ్లం, ఓకేనా? ఫామిక్ ఆమ్లం అంటాం. మరి ఖచ్చితంగా అది కుడితే అంటే మన శరీరంలోకి ఆమ్లం గనక వస్తే ఖచ్చితంగా ఏదో ఒక చర్య అవుతుంది. దద్దుర్లు అవ్వచ్చు, మంట పుట్టచ్చు, లేకపోతే ఆ కుట్టిన ప్లేస్లో ఎక్కువ వాపు అనేది కనిపించవచ్చు. మరి ఇది మనకి ఇబ్బందికరంగా ఉంటుంది కదా, ఖచ్చితంగా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఈ ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి మనల్ని బయటకు తీసుకురావడానికి ఏం చేయాలి? ఖచ్చితంగా ఆమ్లం ఎక్కువైపోయింది కాబట్టి మనం ఏం చేయాలంటే మన శరీరంలోకి వెంటనే క్షారాన్ని అంటే బేస్ని పంపించాలి, ఓకేనా? బేస్ని పంపించాలి అంటే ఏం చేయాలి? తేమతో కూడిన బేకింగ్ సోడా, దీన్నే బేకింగ్ సోడాని సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని అంటాం. అయితే తేమతో కూడిన బేకింగ్ సోడా లేదా ఇంకా వేరే దాన్ని అప్లై చేయొచ్చంట. దీనికి కాలామైన్ అంటే ఏంటిది? జింకు కార్బోనేట్. కాలామైన్ అనే ద్రావణాన్ని రుద్దడం ద్వారా ఈ ఆమ్ల ప్రభావాన్ని చీమ కుడితే మనకి ఇబ్బందికరంగా ఉంటుంది కదా, ఆ ఆమ్ల ప్రభావాన్ని ఈ బేకింగ్ సోడా లేదా జింకు కార్బోనేటు ఆ ద్రావణాన్ని రుద్దటం ద్వారా మనకి ఆమ్ల ప్రభావం అనేది న్యూట్రలైజేషన్ అవుతుంది. అంటే ఆమ్లము 10 పాయింట్స్ అయింది, క్షారము 10 పాయింట్స్ అయింది. తద్వారా అనేది మనం న్యూట్రలైజేషన్లో వచ్చాం కాబట్టి మనం ఆ బాధ నుండి విముక్తి పొందుతాం, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఈ ఫామిక్ యాసిడ్ ఉంది కదా, ఈ ఫామిక్ యాసిడ్కి మరొక పేరు ఏంటిదంటే మెథనాయిక్ ఆమ్లం. ఇది HCOOH, ఇది కార్బాక్సిలిక్ గ్రూపుకి చెందింది. ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంట్. నేను ఏదైనా ఒకటి వచ్చినప్పుడు దానికి రిలేటెడ్గా ఉన్న ప్రతిదీ కూడా నేను రాసి పెట్టుకున్నాను. మీరు కూడా ఇలా రాసుకుంటే మీకు ప్రతి పాయింట్ అనేది గుర్తుండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా? జింకు కార్బోనేట్కి ఫార్ములా, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్కి ఫార్ములా, ప్రతిదీ కూడా ఇక్కడి నుంచే ఫార్ములాస్ అలవాటు చేసుకోండి. 10th దాకా పోయేసరికి మీకు ప్రతిదీ కూడా హార్డ్ అనిపించదు, ఈజీగా గుర్తుంటుంది. మనకి సైన్స్లో 25కి 25 వస్తుంది. దేంట్లో
గ్రూప్ డిలో. నెక్స్ట్ మృత్తికా చికిత్స. మృత్తిక అంటే మట్టి. మట్టికి అంటే మరి నేలకు ఏ విధంగా చికిత్స చేస్తాం? మరి నేలలో కూడా ఆమ్లం ఎక్కువ అవుతుందా, క్షారం ఎక్కువ అవుతుందా? అవును, ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. ఇక్కడ ఎక్కువైతే ఏం చేయాలి, తక్కువైతే ఏం చేయాలి అనేది ఇక్కడ చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. మితిమీరిన రసాయనిక ఎరువులు వాడటం వల్ల నేల ఆమ్లయుతంగా మారుతుంది. దేనివల్ల? రాసాయనిక ఎరువులు అంట ఎక్కువగా. రాసాయనిక ఎరువులు అంటే ఏంటి? క్రితం క్లాస్లో చెప్పలేదు అనుకుంటా, చూడండి, అది ఇంకా రాలేదు, అక్కడ చెప్తాను. రాసాయనిక ఎరువులు అంటే ఏం లేదు, ఈ కర్మాగారాల్లో అంటే ఫ్యాక్టరీలో తయారైన ఎరువులు. ఓకేనా? ఈ రాసాయనిక ఎరువులు వాడటం వల్ల నేలంతా ఆమ్లయుతంగా, యాసిడిటీగా మారుతుంది. ఓకేనా? ఈ యాసిడిటీగా మారినప్పుడు నేల చాలా ఆమ్లయుతంగా లేదా ఈ ఈ రసాయనిక ఎరువులు వాడటం వల్ల నేల ఆమ్లయుతంగా మారుతుంది. మరియు ఇంకొక పాయింట్ ఏంటిదంటే, నేల చాలా ఆమ్లయుతంగా లేదా క్షారయుతంగా ఉన్నప్పుడు మొక్కలు బాగా పెరగలేవు. అంతే కదా? న్యూట్రలైజేషన్గా ఉంటేనే మనిషి అనేవాడు ఒక ఇబ్బందికరంగా లేకుండా తన పని తాను ఫ్రీగా చేయగలుగుతాడు. అలాగే మొక్కలు కూడా ఆ నేలలో నుంచి పోషకాలను గ్రహించేటప్పుడు ఆ నేలకు సంబంధించిన ఆమ్లయుతం కానీ క్షారయుతం కానీ, ఆమ్లంగా కానీ క్షారంగా కానీ లేనప్పుడు, అది న్యూట్రలైజేషన్గా ఉన్నప్పుడు ఆ మొక్క బాగా పెరగడానికి సహాయపడుతుంది. మరి నేల చాలా ఆమ్లయుతంగా, నేలలో ఆమ్లం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే పొడి సున్నం, దానినే కాల్షియం ఆక్సైడ్ అంటాం, దాని యొక్క ఫార్ములా CaO. లేదా తడి సున్నం, దాన్నే కాల్షియం హైడ్రాక్సైడ్ అంటాం, దాని యొక్క ఫార్ములా CaOH2 వంటి క్షారాలతో మనం చికిత్స చేస్తాము. చికిత్స అంటే ఏంటిది? దానికి ఆ నేలకి వీటిని మనం కలుపుతాము. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వీటి యొక్క ఫార్ములాస్ మనకి ఇంపార్టెంట్. పొడుసున్న యొక్క ఫార్ములా ఏంటిది? CaO. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ కాల్షియం ఆక్సైడ్. ఇవి మనకి ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్, మరి నేల క్షారయుతంగా ఉంటే సేంద్రియ పదార్థం కంపోస్ట్ దానికి కలుపుతాం. ఆమ్లయుతంగా ఉన్నప్పుడు ఏం కలుపుతామని చెప్పాము? పొడి సున్నము లేదా తడి సున్నం కలిపితే, మరి నేల క్షారయుతంగా ఉంటే దానికి సేంద్రియ పదార్థము కంపోస్ట్ అనేది దానికంట కలపబడుతుందంట. ఓకేనా? మరి ఈ ఫ్యాక్టరీ వ్యర్థాల ద్వారా ఏ విధంగా మనం ఫ్యాక్టరీ వ్యర్థాలను ఏ విధంగా న్యూట్రలైజేషన్ చేయాలి, తటస్థీకరణ చేయాలి? అనేక కర్మాగారాలలో వ్యర్థాలలో ఆమ్లాలు ఉంటాయి. అనేక కర్మాగారాల నుంచి వేస్టేజ్ ఉంటాయి కదా, వాటిలో ఆమ్లాలు ఉంటాయి. వాటిని నీటి వనరులలోకి అంటే నీరు ప్రవహించే వాటిలోకి ప్రవహింపజేస్తే జలాచారులు అంటే చేపలు, కప్పలు ఇంకా ఉంటాయి కదా, అవి మరియు ఆ జలాచారులు చంపబడతాయి. ఈ జలాచారాలు ఏమైతాయి? చనిపోతాయి. అయితే కావున ఫ్యాక్టరీ వ్యర్థాలకు క్షారాలను కలపడం ద్వారా తటస్థీకరించబడతాయి. ఫ్యాక్టరీ వ్యర్థాలకు ఏం కలుపుతారు? క్షారాలను కలపడం ద్వారా ఆ పదార్థం అనేది, ఆ ఏదైతే వేస్టేజ్ ఉంటుందో అదేమవుతుందని అంటే న్యూట్రలైజేషన్ అవుతుంది. తద్వారా ఇది వాటర్లోకి ప్రవహించినా సరే చేపలు కానీ జలాశయ రాశులకు కానీ ఎటువంటి హాని కలగదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఆమ్లం వలన దంతక్షయం అనేది ఏర్పడుతుంది. ఈ ఆమ్లం వల్ల దంతక్షయం ఏర్పడుతుంది. మరి ఈ ఆమ్లం అనేది ఎంత తక్కువగా ఉంటే, ఎన్ని పాయింట్ల కల్లా తక్కువగా ఉంటే ఆమ్లం అనేది, ఈ దంతక్షయం అనేది ఏర్పడుతుందంటే, ఆమ్లం యొక్క ఈ రేషో కాదు, వాల్యూ అనేది 5.5 కన్నా తక్కువగా ఉంటే, ఆమ్లం యొక్క వాల్యూ అనేది 5.5 కన్నా తక్కువగా ఉంటే ఖచ్చితంగా మన దంతాలకు దంతక్షయం అనేది ఏర్పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? టూత్ పేస్ట్లో ఆమ్లం ఉంటుందా, క్షారం ఉంటుందా అని అడిగితే టూత్ పేస్ట్లో ఖచ్చితంగా క్షారం అనేది బేస్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇక్కడతోటి ఈ ఆమ్లాలు క్షారాలకు సంబంధించిన లెసన్ అనేది అయిపోయింది. ఇది పార్ట్ 2 కిందనే కన్సిడర్ చేసుకోండి. ఎందుకనంటే దీన్ని ఇప్పుడు నేను సిరీస్ చేసుకుంటా పోతున్నాను. ఖచ్చితంగా 10th లో ఆమ్లాలు క్షారాలకు సంబంధించిన ఈ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా నిరూపించడం, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అనేవి దాంట్లోకి వస్తుంటాయి. అదే ఈక్వేషన్స్ వస్తాయి. అక్కడ కూడా నేను దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమంది నాకు కామెంట్ ఏం పెడుతున్నారంటే, బ్రో కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నారు, మాకు అర్థం కావట్లేదు అని అంటున్నారు. అందుకనే నేను చాలా స్లోగా వివరంగా మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇది మీకు బేస్ సరిగా లేకపోతే మీరు ఎంత చదివినా సరే గుర్తుండడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి ఈ విధంగా చదవండి. ఇది మొత్తము NCERT బుక్లో ఇది. కాబట్టి దీన్ని చదవండి, కుదిరితే రాసుకోండి, మీకు ఎక్కువగా గుర్తుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇంకా నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే భౌతిక మరియు
రాసాయనిక మార్పులు. భౌతిక మరియు రాసాయనిక మార్పులు ఏ విధంగా జరుగుతుంది, భౌతిక మార్పు అంటే ఏంటిది, రాసాయనిక మార్పు అంటే ఏంటిది, మరి భౌతిక మార్పు అనేది ఒక కొత్త పదార్థాన్ని ఇస్తుందా లేదా రాసాయనిక మార్పు అనేది ఒక కొత్త పదార్థాన్ని ఇస్తుందా అనేది మనం నెక్స్ట్ క్లాస్లో వివరంగా చెప్పుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి మొత్తము ఇది 10th మొన్న ఏఎల్పిలో ఇచ్చారు, దీన్ని ఈ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయమని. మెగ్నీషియం ఈ మొత్తము కూడా నెక్స్ట్ క్లాస్లో మనం వివరంగా చెప్తాము. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే నాకు మీరు చేసేది, వేరేది ఏం అవసరం లేదు. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.